మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనము. నిశ్చయముగా నేను నీకు తోడయుందును. ప్రియ దైవజనమా, మోషేతో దేవుడు ఈ మాట పలుకుతూ ఉన్నాడు. మోషేకు ఇశ్రాయేలీలను నడిపించుటకు ఎన్నో సందేహాలు హృదయంలో చెలరేగినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానము ఇది. నేను నిన్ను పంపాను అనడానికి సూచన, మీరు ఈ హోరేబు పర్వతం మీద నన్ను సేవిస్తారు, నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను అని చెప్తాడు. ఈ దినం మన హృదయాల్లో కూడా పలుమార్లు అనేక సందేహాలు, అసలు దేవుడు నాతో ఉన్నాడా అని. కానీ ఆయన అనేక విధాలుగా మనతో ఉన్నాను అనడానికి సూచనలు చూపిస్తూ ఉంటాడు. అడగక ముందే మోషేకు సూచన తెలిపాడు. అడిగిన తర్వాత గిద్యోనుకు, హిజ్కియాకు సూచన చూపించాడు. ప్రియ దైవజనమా, ఈ సంవత్సరమంతా దేవుడు మనలను సజీవులనుగా ఉంచి ఈ సంవత్సరాంతంలోనికి ప్రవేశింపజేశాడు అనేది కూడా మన జీవితాలలో ఒక సూచనగా మనము భావించాలి. మనకు నిశ్చయముగా దేవుడు తోడు ఉన్నాడు అని గ్రహించి మనలను ఎందు నిమిత్తము సజీవులుగా ఉంచాడో, మన పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో ఆయన సన్నిధిలో కనిపెట్టి దాన్ని పూర్తి చేయగలిగే సామర్థ్యము ఇవ్వమని ప్రార్థించాలి. మోషే వలె దేవుడు మనకు అప్పగించిన కార్యాన్ని నెరవేర్చలేమేమో, బాధ్యతను నిర్వర్తించలేమేమో అని దిగులు పడుతూ ఉన్నట్లయితే, ప్రియ దైవజనమా, దేవుడు ఈ దినం వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నిశ్చయముగా ఆయన మనకు తోడయుండి మన కార్యమును మనము నిర్వహించేలా సామర్థ్యమును దయచేస్తాడు. దేవుడు సామర్థ్యము ఉన్నది అని ఒక బాధ్యత మనకు అప్పగించడు. ఆయన ప్రణాళిక నెరవేర్చబడడానికి ఆయనకి ఒక సాధనం కావాలి. అది నీవు నేను అయి ఉండాలి. దేవుడు మనకు ఆ బాధ్యతను అప్పగించి తాను తోడయుండి మన ద్వారా తన ప్రణాళికను నెరవేర్చుకుంటాడు. ప్రియ దైవజనమా, మనలో సామర్థ్యము ఉన్నందున దేవుడు మనలను ఎన్నుకొనడు. మన జీవితాల్లో మనకు ఒక బాధ్యత అప్పగించాడు అంటే అది నెరవేర్చడానికి ఆయన మనకు తోడుగా ఉండి ఆ సామర్థ్యాన్ని కలుగజేస్తాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ బాధ్యత నీకు అప్పగింపబడి ఉన్నది? దాన్ని నెరవేర్చగలనా లేదా అని నీవు చింతిస్తూ ఉన్నావా? అది కుటుంబ బాధ్యత కావచ్చు, ఉద్యోగ బాధ్యత కావచ్చు, ఏదైనా నాయకత్వం వహించవలసిన బాధ్యత కావచ్చు. నీ జీవితంలో ఏది నీకు అప్పగింపబడినదో అది దేవుని వలన మాత్రమే నీకు అప్పగింపబడినది. ఆ బాధ్యతను నెరవేర్చడంలో దేవుడు నీకు తోడై ఉన్నాడు అని గ్రహించి ధైర్యముగా ఉండు. ఈ దినం ప్రభు మన హృదయాలతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు మోషేకు సామర్థ్యము కలుగజేసి ఇశ్రాయేలీలందరినీ నడిపించడానికి దేవుడు మోషేను ఒక సాధనముగా వాడుకున్నాడు. ఈ దినం మనలను కూడా దేవుడు అలాగే ఉపయోగించుకుంటాడు. మనకు అప్పగించబడిన బాధ్యతను నమ్మకముగా పూర్తి చేయడానికి, ఈ సంవత్సరంలో మన పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో అది దేవుని ఎదుట పూర్తి చేయడానికి సామర్థ్యము ఇవ్వమని దేవుని పాద సన్నిధిలో వేడుకుంటూ అది పూర్తి చేయడానికి ప్రయత్నిద్దాం. మన ఆయుష్ ఉన్నంత వరకు దేవుని చేతిలో ఒక సాధనముగా వాడబడాలి అని, అది మనకు అప్పగించబడిన బాధ్యతను నెరవేర్చడం ద్వారా అని గ్రహించి దేవుడే మనకు తోడై ఉండి ఆ సామర్థ్యాన్ని ఇస్తాడని విశ్వసిద్దాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే వారికి అప్పగింపబడిన బాధ్యతలను బట్టి సందేహంతో నీ వైపు కళ్ళెత్తి చూస్తూ ఉన్నారో అట్టి
ప్రతి ఒక్కరిని మీ పాద సన్నిధిలో ఎత్తిపడుతూ ఉన్నాను దేవా. వారి సామర్థ్యమును బట్టి కాదు కానీ నీ శక్తి చేత, నీ ఆత్మ చేత వారి ద్వారా కార్యము జరిగించమని, వారి పట్ల నీ ప్రణాళిక ఏమై ఉన్నదో అది నెరవేర్చబడడానికి నీ తోడును వారికి దయచేసి వారి ద్వారా ఆ కార్యము సంపూర్తి చేయించమని ప్రభు పేరట ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తూ నన్నును మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ దేవా, మా జీవితాలలో మా ఎడల నీకున్న సంకల్పాన్ని నెరవేర్చడానికి మీ తోడును మాకు దయచేయమని, అట్టి సామర్థ్యాన్ని మీ ఆత్మ ద్వారా మాకు కలిగించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఏమి ధరించుకుని ఉన్న స్త్రీని 1260 దినములు పోషింపవలనని అరణ్యములో దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరచి ఉంచెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక, ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.